పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం కలిగి ఉందాం. కీర్తన 99వ అధ్యాయము 6వ వచనం ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 99:6 అందరము కలిసి చదువుకుందాం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మనము నిర్గమాకాండం 33 అధ్యాయంలోని కొన్ని మాటల్ని తలపోసుకుంటూనే మోషే చేసిన ప్రార్థన గురించి ఇంచుమించు 3-4 ప్రసంగాలు మనం విన్నాం. ముందు 90 అధ్యాయంలో మోషే చేసిన ప్రార్థన గురించి కూడా మనం ఆలోచన చేశాం. తదుపరి 99వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకున్నాం. అసలు ప్రాముఖ్యంగా నిర్గమాకాండం 33 అధ్యాయంలో మోషే చేసినటువంటి ప్రార్థన, అక్కడ మనం ఒక 5 విషయాలు అనుకుంటా ఒక అవుట్లైన్గా మనం చూసుకున్నాం. వాటిని లోతుగా మనం వెళ్ళలేదు. సో లాస్ట్ వీక్ వచ్చేసరికి మనం ఏం చూసాము అంటే మార్గముల గురించి ఆలోచన చేసాం కదా. మోషే అడుగుతుంది అదే. ప్రభువా, అక్కడికి వద్దాం. నిర్గమాకాండం 33 అధ్యాయము 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అని. దేవుడు మోషేతో అన్నాడు, నేను రాను అంటే మోషే ఒప్పలేదు. సో అక్కడ నుంచి మనం కొంతగా ఆలోచన కలిగి ఉన్న కొంత ఆలోచన, అందులో భాగంగానే మొట్టమొదటిగా మోషే దేవుని ఏం అడిగాడు అంటే నీ మార్గము నాకు తెలుపుము. నిజమే కాదు, దేవుని యొక్క మార్గము మానవుడికి అది తెలియపరచబడితే తప్ప మానవుడు సన్మార్గంలో నడవలేడు. ఒకని మార్గము వాని దృష్టికి లేదా ఒకని నడత వాని దృష్టికి సరైనది కనబడడం తుదకు అది వాని ఎక్కడ నడిపించింది? మరణము, నష్టము, నాశనము, అపజయాలు, ఓటములు వీటిలోకి నడిపిస్తాయి. సో మనకు కనబడుతున్నటువంటి మార్గం గురించి మనం పట్టించుకోవడం కాదు. దేవా, నీవు చెప్పేటువంటి మార్గంలో నేను నడుచున్నట్లు నీ సహాయం దయచేయని అడగాలి. సో ఇక్కడ మోషే అదే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దయచేసి నీ మార్గం నాకు తెలుపు. మానవుని యొక్క ఆలోచనలో ఎన్నో మార్గాలు తలంపుల్లోకి వస్తూ ఉంటాయి కదా ఆలోచిస్తున్నప్పుడు. అంతకుముందు కూడా ఈ మాట చెప్పారు. ఒక మనిషి ఒక యవ్వన ప్రాయంలో మంచి ఆరోగ్యకరమైనటువంటి మెదడు, మనస్సు ఉన్నటువంటి వ్యక్తి, మైండ్ ఉన్న వ్యక్తి ఇంచుమించు 35,000 నిర్ణయాలు తీసుకుంటాడు ఒక్క రోజులో. ఎన్ని నిర్ణయాలు చెప్పాను అంతకుముందు ఈ మాట? 35,000 నిర్ణయాలు. లేచిన కాంచి ఈ టైంకి లేవాలా వద్దా, అలారం మోగిద్ది, ఇంకాసేపు పడుకుందాం అంటే, ఇలాగ మనం డెసిషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక మనిషి రోజుకి 35,000 నిర్ణయాలు తీసుకుంటాడు. సో ఈ 35,000 నిర్ణయాలలో ఎన్ని దైవికమైన నిర్ణయాలు ఉన్నాయి అంటే ఆ వడగట్టిన ఒకటి కూడా పడదేమి కింద. అన్నీ మన సొంత నిర్ణయాలే కనబడతాయి కదా. సో ఇక్కడ మోషే ఏం అడుగుతున్నాడంటే, ప్రభువా నీ మార్గము నాకు తెలుపు. ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. దీని గురించి మనం ఆలోచన చేసాం. దావీదు అడిగాడని కూడా చూసాం. సో కీర్తన 119:3 చూడండి, ఒక మాట ఉంటుంది. మన క్యాలెండర్ మీదగా ఉంది ఈ మాట. 119:3. ఎందుకు ఆయన మార్గాలు అడగాలి? ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు. ఆయన మార్గంలో నడుచుకోవడాన్ని బట్టి మనం ఏం చేయలేము? పాపమే చేయజాలం, పరిశుద్ధంగా బ్రతుకుతాం. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మార్గంలో నడుచుకో. అందుకే మోషే అడుగుతున్నాడు, అయ్యా నీ మార్గం అది నాకు తెలియపరచబడకపోతే నేను ఎలా నడుస్తాను? నాకేదో తలంపు వచ్చింది, నాకేదో ఒక మార్గం నడవాలనిపించింది. ఆ మార్గం గుండా వెళ్తే, మనకు నచ్చిన మార్గాల్లో వెళ్తే పాపంలో పడతాం. దేవుడికి లేదా దేవుని చేత బయలుపరచబడ్డ మార్గంలో వెళితే పాపంలో పడడానికి అవకాశమే లేదు. శోధనలు రావని చెప్పట్లేదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనే వెళ్ళాడు యోసేపు. పోతిఫర్ భార్య ప్రేరేపించలేదా? కానీ అక్కడ పాపము చెయ్యకుండా అద్భుతమైన రీతిలో అతడు తప్పించబడ్డాడు. దైవ భయంతో అతడు బయటికి పారిపోయాడు. తలంపు ఏంటంటే, దేవుని మార్గములో మనం వెళ్ళేటప్పుడు ఇదిగో మనం ఎన్నడూ కూడా ఏం చేయజాలము? పాపం చేయలేం. సొంత మార్గాల్లో వెళ్తే ఈజీగా మనం మోసపుచ్చబడతాం, పాపం చేసేస్తాం.
సో ఇది మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చు. సో రెండోది ఏంటి అంటే ఇప్పుడు చదువుదాం మరలా 13వ వచనం 33:13 కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపుము. సో ఇక్కడ మార్గాల గురించి అడుగుతూనే ఇంకేమన్నాడు, కటాక్షము అనే పదం చూస్తాం. పైన కూడా అంటాడు చూడండి, అదే పదం కనబడింది, నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా అని మోషే దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేస్తాడు. మరలా 15వ వచనంలోన ఎక్కడది ఇంకో కటాక్షం కనబడింది. 16వ వచనం, నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని అంటాడు. సో మనకు కావలసింది రెండోది ఏమిటి అంటే కటాక్షం. ఏమని ఉంది ఇంగ్లీష్లో కటాక్షానికి? గ్రేస్ అని ఉందా, మెర్సీ అని ఉంది? అర్థం కావట్లేదు. ప్లీజ్డ్ అని ఉంది. సో కటాక్షము, గ్రేస్ లేదంటే మెర్సీ అనే పదం కూడా మనం చూడొచ్చు. కటాక్షము, దేవుని యొక్క కటాక్షాన్ని మనం కోరుకోవాలి. మనుషుల కటాక్షాన్ని మనం కోరుకుంటాం, వెంపర్లాడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనుషుల కటాక్షము మనల్ని కృంగదీసిద్దే తప్ప మనల్ని బలపరచదు. ఒక వ్యక్తి అవసరంలో ఉన్నాడు అనుకోండి, మనకు వాళ్ళ మీద కటాక్షం కలిగొచ్చు. కలిగిన మన కటాక్షం వారికి ఎంతవరకు సరిపోయిద్ది అంటే శాంతం సరిపోదు, అయ్యో అనడం వరకే సరిపోయిద్దేమో మన కటాక్షం. కొన్నిసార్లు మనుషులు సాటి మనిషి యొక్క కటాక్షము కావాలని చెప్పి వెంపర్లాడుతూ ఉంటారు. సో మనుషుల యొక్క కటాక్షము అవసరం లేదని అనట్లేదు, దేవుని దయలోనూ మనుషుల దయలోను అనే పదం కూడా మనం చూస్తాం. సో మనుషులకు కటాక్షం అవసరమే, కాదనట్లేదు. అయితే మనుషుల కటాక్షం పొందుకోక ముందు మనం ఎవరి కటాక్షం పొందుకోవాలి? దేవుని కటాక్షం మనకు కావాలి. దేవుని కటాక్షం చొప్పునే మనం నడవాలి. చాలాసార్లు మనుషుల కటాక్షాన్ని కోరుకుంటా ఉంటాం. సో మనుషులు స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారే. రెండోది, వాళ్ళకి అపరిమితమైన శక్తి ఏమి ఉండదు, మనిషికి పరిమితమైన శక్తే ఉంటుంది. వానికి కటాక్షం చూపించే మనసు ఉన్నప్పటికీ కూడా సాటి మనిషిని ఉద్ధరించలేడు. అందుకే కీర్తన 49లో కదా, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని ఏం చేయలేడు, విమోచింపలేడు. ఎన్నడూ కూడా అది సాధ్యపడదు. కటాక్షం ఉండొచ్చు నీకు సహోదరుని మీద. సో మన కటాక్షం ఇతరుల్ని ఏమాత్రం కూడా అది పైకి తీసుకొచ్చే దానిలుగా ఉండదు. సో ఇక్కడ మోషే గ్రహించింది ఏంటంటే, అయ్యా మనుషుల కటాక్షం ఏమో కానీ నీ కటాక్షం కావాలి, దేవుని కటాక్షం లేకపోతే. అందుకే పౌలుతో అన్నాడు, నా కృప నీకు. కటాక్షం అంటే ఇవన్నీ కూడా వస్తాయి, పర్యాయ పదాలు. ఏవి? కృప, దయ, ప్రభు యొక్క అనుగ్రహం, ఇవన్నీ దానికి ఎదికే వస్తూ ఉంటాయి. సో ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుని కటాక్షాన్ని కోరుకోవాలి. దేవుని కటాక్షాన్ని మనం పొందుకోవడానికి వెంపర్లాడాలి. దేవుని కటాక్షాన్ని పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. రూతు దగ్గరికి వెళ్దాం. ఎవరండి రూతు? ఆమె ఏ దేశానికి సంబంధించింది? రూతు ఏ దేశము? రూతు మోయాబీరాలు. ఆమెమి యూదా ప్రజల్లో పుట్టింది కాదు, ఇజ్రాయేల్ దేశంలో పుట్టింది కాదు, ఆ మోయాబీరాలు. సో నయోమిని వెంట పట్టుకుని వచ్చింది. నయోమితో పాటు ఉండి వెనక్కి వచ్చేసింది బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఇదిగో దేవునికి భయపడుతూ దేవుని చిత్తంలో కొనసాగడాన్ని బట్టి దేవుడు ఆమెను కటాక్షించాడు. తద్వారా రూతు బోయాజు యొక్క కటాక్షాన్ని పొందుకోవడానికి ఏమైంది? అర్హురాలుగా ఎంచబడింది. దేవుని కటాక్షం కావాలి మనకు. గుర్తుపెట్టుకోండి, అసలు దేవుడు ఎవరిని కటాక్షిస్తాడు? ఆయన గర్వాంధులను లక్ష్య పెట్టాడు. దీన మనసు కలిగినటువంటి వారిని మాత్రమే, ఆత్మ విషయమై దీనులైన వారిని మాత్రమే దేవుడు దృష్టిస్తాడు. నాకు దేవునితోనే పని లేదు అనుకునేటువంటి వారిని దేవుని దృష్టించాడు. రెండోది, నా సామర్థ్యం చొప్పున నేను ఏమైనా చేయగలను అనుకునే వారిని కూడా దేవుడు పట్టించుకోడు. దేవుని యొక్క సామర్థ్యం చొప్పున మాత్రమే నేను చేయగలను ఎవరైతే అనుకుంటారో వారినే కటాక్షిస్తాడు. మోషే సకల విద్య ప్రావీణ్యుడు అయినప్పటికీ కూడా, అయ్యా నీ కటాక్షం లేకపోతే నేనేమీ చేయలేదు. ఒకవేళ నీకు మంచి తెలివితేటలు ఉండొచ్చు, ఒకవేళ నీకు మంచి తలాంతులు ఉండొచ్చు, నీకు మంచి శక్తి ఉండొచ్చు, మంచి డబ్బు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వేం కోరుకోవాలి? దేవుని కటాక్షం. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మోషే దేవుని కటాక్షం కోరుకున్నాడు. గమలీయేలు పాదాల దగ్గర పెరిగినటువంటి వాడు, యూదా మతంలో బహు నిష్టగా పెరిగినటువంటి వాడు,
యూదా మతం విషయం దగ్గరకు వచ్చేసరికి అతడు అనింజుడిగా ఎంచబడ్డాడు. ఎవరు? పౌలు. ఇంత మంచి లక్షణాలు ఉన్నటువంటి పౌలు కూడా నన్ను బలపరచు అని ఎందు నేను అంతే అన్నాడు, కానీ నా వల్ల అంత ఇద్దని ఎగిసిబడలే. ప్రతిరోజు కూడా ప్రభు కటాక్షాన్ని కోరి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాడు పౌలు. ఇంత అనుభవజ్ఞుడు. ఈ దినాన దేవుని కటాక్షాన్ని కోరుతున్నామా? ఇక్కడ అదే మనం చూస్తున్నాం. మోషే ప్రార్థనలో రెండోది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, నీ మార్గాలు నాకు కావాలని అడగాలి, తెలుపు అని అడగాలి. గుర్తుపెట్టుకోండి, అడుగుడి మీకు అడగకుండా దేవుడు తన మార్గాల్ని ఎన్నడును తెలపడు. గుర్తుపెట్టుకో. నువ్వు అడిగితేనే, ఏవేవి అడుగుతున్నావు బాగానే ఉంది, అవన్నీ పక్కన పెట్టు. అవసరమైనవి కొన్నే, ఉత్తమమైనవి కొన్నే, అవి అడిగి చూడు. అయ్యా ఇవన్నీ కాదు కానీ నాకు నీ కటాక్షం ఉంటే చాలు అని అడగాలి. ఎంత గొప్ప మాట. మోషే అది అడుగుతున్నాడు. ఈ ప్రజలు నడిపించాలంటే నా తెలివితేటలు ఏం సరిపోతాయి అయ్యా? ఈ ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే నా సామర్థ్యం ఏం సరిపోయింది అయ్యా? నువ్వేవు రానంటున్నావు. అయ్యా నీ కటాక్షం లేకపోతే మీ అట్ట, నీ కటాక్షం ఉంటే చాలు. కీర్తన 23:1 మనం అదే చూస్తున్నాం. దేవుని కటాక్షం పొందుకున్న వారి జీవితంలో ఏది తక్కువ కాదు. ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, వాట్ షల్ ఐ వాంట్? నాకేమీ తక్కువ కాదంటున్నాడు. దేవుని కటాక్షం పొందుకునే వారి జీవితంలో ఎప్పుడు ఏది తక్కువ కాదు. ఇది సత్యం. ఏది తక్కువ కాదంటే దాని ఉద్దేశం నువ్వు కోరినల్లా దొరికిద్దని కాదు. నీకు ఏది అవసరమో అది తక్కువ కాకుండా చూసే దేవుడు. చాలాసార్లు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా దేవుని కటాక్షం ఉంటే ఏది తక్కువ కాదంటే అడిగిందల్లా ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు. కాదు కాదు, నీకు ఏది అవసరమో అది తక్కువ కాకుండా చూసుకునే దేవుడు. అందుకే కీర్తనకారుడు దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఇంకేం కావాలి అంటున్నా. వాట్ షల్ ఐ వాంట్? నాకు ఇంకేం కావాలి? నా జీవితం ఆయన కటాక్షం ఉంది. అందుకే చివరిలో అన్నాడు కదా, ఏమని అంటాడు? 23వ అధ్యాయంలోని చివరిలో ఏమని? సో కృపాక్షేమములే, లేదా కటాక్ష క్షేమములు అనుకుందాం కాసేపు. కృపాక్షేమం, ప్రభు కృపాక్షేమాలు మన వెంట వస్తున్నప్పుడు మనకి ఇంకేం తక్కువ? సో మోషే కూడా అదే అడుగుతున్నాడు, అయ్యా నీ కటాక్షం నాకు కావాలి. చాలాసార్లు మనుషుల సహాయాన్ని కోరుతాం ఎవరమైనప్పటికీ కూడా, ఏదో చిన్న చిన్న అవసరాలకు కూడా కాదు. మీ తరచూ విన్నటువంటి మాటలే, ఏమండి, ₹1,00,000 అవసరమైంది అనుకోండి, ఎవరి సహాయాన్ని కోరుతావు? మామూలుగా ₹1,00,000 అవసరం ఉంటే ఎవరి సహాయాన్ని కోరుతాం? నీ ఆన్సర్ చెప్పు, మీ అమ్మది కాదు. ₹1,00,000 అవసరం ఉన్నాయనుకో, ఎవరి సహాయాన్ని కోరుతావు? దేవుని సహాయం కోరుతాం. అంటే పెద్ద అమౌంట్గా మనుషులు ఇవ్వరని డౌట్. అదే ₹100 అయితే ప్రార్థన చేస్తావా? ఎందుకు, అమ్మని అడిగితే ఇచ్చేసిద్ది, లేదా అంకుల్ని అడుగుతాము, సరదాగా మామూలుగా బాబాయ్ని అడుగుదామని. అంటే ఏంటంటే ఇచ్చేస్తారు. అంటే ₹1,00,000 ఆయన సరిపోతాడు, ₹100 సరిపోడా? అంటే ఉద్దేశం ఏంటంటే, మనం తొందరగా మనుషుల కటాక్షం కోసం ఏం చేస్తాం? వెంపర్లాడుతూ ఉంటాం, మన అవసరాలు చెప్పుకుంటాం. మంచిదే, ఆత్మీయుల దగ్గర చెప్పుకోవడంలో తప్పేం లేదు. మనుషుల కటాక్షాన్ని కోరేటువంటి ప్రయత్నం చేస్తాం. మనుషుల కటాక్షము అది కొద్దిసేపటికే, అది అపరిమితమైంది ఏమి కాదు, అది పరిమితమైంది మాత్రమే కటాక్షం. సో ఇక్కడ కీర్తనకాడు అక్కడ దావీదు అన్నట్లుగా దేవుని కటాక్షం పొందుకుంటే మన జీవితంలో ఎప్పుడు ఏది తక్కువ కాదు. మోషే ఎరిగింది అది. అయ్యా నువ్వు వెళ్ళిపోమన్నావు, బాగానే ఉంది, అసలు నీ కటాక్షమే లేకపోతే ఈ అరణ్యంలో మేము ఎట్ట పోషించబడతాం? ఈ అమాలీకులు మా మీదకి వస్తే పరిస్థితులు ఏంటి? ఈ ప్రజల్ని నీ కటాక్షం లేకపోతే నేను ఎలా నడిపించగలను? వాళ్ళు నడిపించాలన్నా నాకు నీ కటాక్షం కావాల్సిందే కదా. అందుకే అడుగుతున్నాడు, అన్నిటికీ సరిపోయేది నీ కటాక్షమేనయ్యా, నీ కటాక్షాన్ని నాకు దయచేయి అని అడగాలి. సో చాలాసార్లు సేవకులకైనా నేనైనప్పటికీ కూడా కొన్నిసార్లు తోటి సహోదరుడే కదా అని చెప్పి కొన్నిసార్లు వాళ్ళ సహాయాన్ని అడుగుతాము. తర్వాత వాళ్ళు ఎస్ అనరు, నో అనరు. అప్పుడు బాధేస్తూ ఉంటారు. ఈరోజు జరిగింది అది. నేను తొందరగా ఎవరిని అడగను, ఏది కూడా అంటే డబ్బులు ఏమి అడగలేదులే, మధ్యాహ్నం కల్లా ఇక్కడ, సాయంత్రం కల్లా ఇక్కడికి రావాలి. సో ఈ వారం అంతా జర్నీలే కదా, అటు ఇటు అటు పాలవంచకి వెళ్ళి, తెలంగాణకి వెళ్ళి, మళ్ళీ విజయవాడకి వచ్చి, మళ్ళీ విజయవాడ నుంచి దువ్వాడ వచ్చి, సో అన్ని జర్నీస్ అయిపోతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రేయర్ అయిపోయింది దువ్వాడలో. కొంచెం బాగా ఎండగా ఉంది, కొంచెం సెంటర్కి వెళ్ళాలి, దూరం అన్నమాట.
సో ఎవరైనా కొంచెం డ్రాప్ చేస్తారో అని చూస్తుంటే ఒక బ్రదర్ తినేసి కూర్చున్నాడు. సార్ తెలిసిన వాడే కదా అని చెప్పి, బ్రదర్ తిన్నారా అంటే తిన్నానన్నా అన్నాడు. సరే కొంచెం అక్కడ దింపుతారా అని అప్పటికి అడగకూడదు అనుకోని అడిగాను. నేను అడగను ఎవరిని కూడా, అవసరం నడుచుకుంటాను పోతాను. అడిగితే ఎస్సో నో సమాధానం రావాలి కదా, కానీ ఎస్సు రాలేదు, నో రాలేదు, అట్టే ఉన్నాడు. బాధేసింది. ప్రభా సారీ నాయన, నీ కటాక్షాన్ని నేను కోరుకోవాలి కానీ నేను మనుషుల సహాయాన్ని కోరుకున్నాను. ఆయన దగ్గరకు వస్తే ఆయన సహాయం చేయడా, మళ్ళీ మనసులో అలాగా క్షమాపణ కోరి అలాగ నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బ్రదర్ వచ్చి, అన్న నేను మిమ్మల్ని సెంటర్లో దింపుతారని ఆయనే దింపారు. ఈలోపు నాతో పాటు ఇంకొక ఆయన రావాలి, ఎక్కడికి, విశాఖపట్నం స్టేషన్కి రావాలి ఆయన కూడా. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు నన్ను డ్రాప్ చేశాడు కదా, ఆ వ్యక్తితో ముందే మాట్లాడుకున్నాడు. అదే యాక్చువల్గా మీ ఇద్దరం కలిసి వస్తే ఆయన నాతో పాటు విజయనగరం దిగిపోతాడు. సో అలాగే జరిగింది. కానీ ఆయన ఏం చేశాడంటే, బండి మీద అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అని ఆయన ముందుగానే లైన్లో పెట్టుకున్నాడు. ఈ బ్రదర్ నేను తీసుకెళ్తాను కదా, మీరు బస్కి వెళ్ళిపోయి ఉండే అన్నాడు. ఆయన ఏమో చక్కగా బండి మీద వెళ్ళొచ్చని ఆయన అనుకున్నాడు. సరే ఏదైనా కానీ ప్రభా నీ చిత్తంలే అని, దాని గురించి పెద్ద ఆలోచన చేయలేదు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, కంచంలోది కావాలా, కుండలోది కూడా కావాలి. ఏమండి ఏం కావాలా, కంచంలోది కావాలా, కుండలోది కావాలి, ఎవరికి ఏది ఇవ్వరు అనమాట అట్లా. సో అలా కొంచెం పూరితంగా ఉంటారు మనుషులు. సరే మొత్తానికి అయితేనేమి ఆ ప్రభు కటాక్షాన్ని కోసం ఈ మాటలని చెప్తున్నాడు. మొత్తానికి అన్న సెంటర్లో డ్రాప్ చేశాడు. విశాఖపట్నాన్ని, అదే దువ్వాడ నుంచి, దువ్వాడ అంటే స్టీల్ ప్లాంట్ అనమాట, స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి బస్సు అప్పుడే వచ్చింది. ఆ బస్సు ఎక్కాను, చక్కగా స్టేషన్లో దింపాడు. ఈయన నేను ఆల్రెడీ విజయనగరం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి ఎందుకో ఫోన్ చేయబుద్ధి అయింది. సరే ఇంత కకృతిపడ్డాడు కదా ఈయన, ఎక్కడున్నాడు అని ఫోన్ చేస్తే, ఎక్కడున్నారన్నా అంటే, నేనా అన్న ఇంకా ఇప్పుడే వచ్చానన్నా విశాఖపట్నం స్టేషన్కి అన్నాడు. ఆయన విశాఖపట్నం స్టేషన్లో ఉన్నాడు, నేను మాత్రం ఎక్కడికి వచ్చా, విజయనగరంకి వచ్చాను కూడా. అదేంటి అప్పుడే వెళ్ళిపోయారు అన్నాడు. నేను అప్పుడే చెప్పాను నాతో పాటు రండి అని, మీరు రాలేదని, నిజమే తప్పు చేశానని. అంటే ఎందుకు ఈ మాటలు చెప్పి నేను ఏదో గొప్ప అని కాదు, కానీ మనుషుల కటాక్షం కోసం చూస్తే ఏమవుతామంటే మోసపోతాము. వాళ్ళకి అందుకే మాట్లాడాను, వారికి లిమిటెడ్ ఎనర్జీ, లిమిటెడ్ సోర్సెసే ఉంటాయి. ఎవరికి, మనిషికి. మన దేవునికి వచ్చేసరికి ఆయనకి అన్లిమిటెడ్, ఏదైనా అన్లిమిటెడ్, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. సో ఆయనను ఆశ్రయించినప్పుడు ఏది తక్కువ కాదు. అందుకే దావీదు అన్నాడు, చక్కగా ఎక్కాను, అన్ని టైం టికెట్ తీసుకున్నాను, ట్రైన్ ఉంది, మంచి ఖాళీగా సీట్ ఉంది, ఎక్కాను, చక్కగా దిగాను, అక్కడ బండి ఆల్రెడీ పెట్టేశాను, బండి ఎక్కాను, వచ్చాను, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాను, చక్కగా ప్రశాంతంగా వచ్చాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను, దేవుని కటాక్షాన్ని మనం కోరుకోవాలి. అది మన ఆత్మీయ యాత్ర ప్రయాణంలో, మన తీసుకునే నిర్ణయాల్లో, మనకు అవసరమైన విషయాల్లో, ప్రతి విషయంలో కూడా ప్రభు కటాక్షాన్ని మనం కరెక్ట్గా పొందుకోగలిగితే, అసలు ఆయన కటాక్షం అద్భుతం అండి. నీ అవసరాలు అన్నీ తీర్చింది. అదే ఇక్కడ మోషేకి తెలుసు. సకల విద్య ప్రావీణ్యుడు మోషే. ఐగుప్తులో ఎంతో ధనాన్ని చూసినటువంటి వాడు మోషే. ఐగుప్తులో ఎన్నో ఏమండి బిల్డింగ్స్, కట్టడాలు, వీటన్నిటిని ఎరిగినటువంటి వాడు, చూసినటువంటి వాడు మోషే. ఇన్ని చూసిన మోషే ఫరో యొక్క కటాక్షాన్ని పొందుకోలేదు. ఫరో కుమార్తె కదా పెంచుకున్నది, తన తల్లి కటాక్షాన్ని పొందుకోలేదు. నేను అంటాను, తన యొక్క సహోదరులు ఇజ్రాయేల్ ప్రజల కటాక్షాన్ని కూడా పొందుకోలేదు. వారు తనను గుర్తించాలని కూడా ఎప్పుడు కోరుకోలేదు. నాకు నా ప్రభు కటాక్షం ఉంటే చాలు, నా ప్రభు కటాక్షం నాకు అన్ని విషయాల్లో దోహదపడింది. సరే ఇది ఇక్కడ ఉంచితే, ఇందాక మాట్లాడుకుంటూ ఆగిపోయాం. రూతు, ఆమె ఎవరండి, అన్యురాలైనటువంటి రూతు ఇదిగో తన అత్త వెంబడి బయలుదేరి బెత్లెహేంలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి వెంబడిస్తూ నమ్మకంగా జీవించడాన్ని బట్టి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడాన్ని బట్టి ఇదిగో బోయాజు యొక్క కటాక్షాన్ని పొందుకుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనుషుల కటాక్షాన్ని పొందుకోవాలి అంటే, మనుషుల కటాక్షాన్ని పొందుకోకముందు మనం ఎవరి కటాక్షాన్ని సంపాదించుకోవాలా? దేవుని కటాక్షాన్ని సంపాదించుకున్న వాడు ఆటోమేటిక్గా దేవుడు మనుషుల్ని రేపుతాడు. ఇదిగో పలానా నా సహోదరి, పలానా కుమారుడు, పలానా కుమార్తె, వారి ఎడల నీవు కటాక్షము చూపించాను. యోసేపు ఉన్నాడండి, యోసేపు ఎక్కడికి వెళ్తే అందరూ ఆయన మీద ఏం చూపించారు? కనికరం, అదే కటాక్షమే చూపించారు కదా. సో దేవుని కటాక్షాన్ని మనం సంపాదించుకోగలిగితే ప్రతి చోట మనము
ఆ కటాక్షము చొప్పునే మనం చక్కగా ఏమవుతాము అంటే నడిపించబడతాము. ఆ కటాక్షమే మన అవసరతలు కూడా తీర్చిద్ది. రూతు 2వ అధ్యాయం 10వ వచనానికి రండి, ఒక మాట ఉంటుంది కదా. రూతు 2వ అధ్యాయము గట్టికి చదవాలి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని. సో బోయాజు యొక్క కటాక్షాన్ని తట్టుకోలేక, అయ్యా నీ కటాక్షం ఇంత గొప్పగా ఉంది, ఏమీ తెలిసి పరదేశినైన నాయందు నీవు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగిన అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడెను. నీ క్రియలు నాకు తెలుసు, అంత మాత్రమేనా, నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చు. ఇది చూడండి, ఇక్కడ ఈమె ఎవరు? అన్యురాలైనటువంటి ఈమె మీద బోయాజు యొక్క కటాక్షం ఎంత గొప్పదో మనం ఋతు గ్రంథం అంతా ధ్యానం చేశాం కదా. ఎంత కటాక్షం చూపించాడు బోయాజు. అగో ఆ పడుచు దాని వెనక ఎవ్వరు వెళ్ళొద్దని అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. కొన్ని పనులు కింద వేయమని చెప్పాడు. తన ప్రజలతో పాటు కూర్చుండబెట్టాడు, పేలాలు ఇచ్చాడు. సో అవన్నీ చాలా ఎక్స్పీరియన్స్ మనం అక్కడ చూస్తాం, రూతు ఆమె వెళ్ళిన అనుభవం. సో ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి రూత్ అంటా ఉందిగా, అయ్యా ఇంత కటాక్షం చూపించడానికి నేను ఏ పాటి దాన్ని, అన్యురాలు నేను. సో ఇది దేవుడు ఎందుకు రూతు విషయంలో కటాక్షాన్ని చూపించాడు, ఓర్పా విషయంలో ఎందుకు చూపించలేదు? అంటే దేవునికి ఏమైనా స్వార్థమా? కాదు. దేవుడు కటాక్షం చూపించాలి అంటే మొట్టమొదటిగా నువ్వు దేవునికి విధేయత చూపించాలి. ఈమె చేసింది ఏంటి అంటే, అదే అక్కడ మనం చూస్తా ఉన్నాం, చాలా విషయాలు మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం చూస్తే 10వ వచనం కాంచి, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశమైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగిన అని చెప్పగా, ఇప్పుడు బోయాజు ఇస్తున్న సాక్ష్యం. ఈ కటాక్షాన్ని గల కారణం ఏంటి అంటే, ఒకటి ఆమె చేసిన క్రియలు, రెండోది ఆమె విడిచిపెట్టిన విధానం. ఎవరిని విడిచిపెట్టింది? ఏం భూమి అది? మోయాబులో ఉండేటువంటి విగ్రహారాధన, మోయాబులో ఉండేటువంటి ఆచారాలు, మోయాబులో ఉండేటువంటి కట్టడలు, మోయాబులో ఉండేటువంటి ప్రతి విషయాల్ని కూడా ఆమె ఏం చేసింది? విడిచిపెట్టింది. ఆమె క్రియలు, ఆమె విడిచిపెట్టిన విధానం, తర్వాత ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. సో ఆమె తీర్మానం, ఇవన్నీ వస్తాయండి. కటాక్షం ఊరికే చూపిస్తాడు దేవుడు, కటాక్షం ఊరికే చూపిస్తాడు. ప్రభు కటాక్షం పొందుకోవాలి అంటే మన పై వేషాలు బట్టి కాదు. మనం చూస్తాం రోడ్ల మీద కొంతమంది బిచ్చగాళ్ళు వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటారు. వారి మొహాలు ఎలా ఉంటాయి? దీనంగా ఉంటాయి కదా. చాలా దీనంగా మొహాలు పెట్టి మనకు వెంటనే వారి మీద ఏం కలిగేటట్లు చేస్తారు? వాళ్ళు జాలి కలిగేటట్లుగా వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే ప్రలోభ పెడతారని చెప్పాలి. నిజమైన బిచ్చగాళ్ళు కాదు, అంత మాఫియా, అదంతా కూడా దొంగలు. అందుకే నేను ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తే పిల్లలు కనబడతా ఉంటారు, వాళ్ళకి డబ్బులే కావాలి, 5 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకోరు, 10 రూపాయలే. నేను అందుకే ఎప్పుడు డబ్బులు నేను ఎవ్వడికి కూడా బిస్కెట్లో ఏవో పట్టుకొని పోతా, ఆ బిస్కెట్ ఇస్తాను. ఒకసారి ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ 2 పిల్లల్ని వేసుకుని వచ్చేది. వాడు చిన్నపిల్లాడు, వాడు పాలు తాగే వయసు, ఇదేమో ఒక 3-4 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇది రింగ్ పెట్టుకొని ఆ రింగ్లోంచి దూరి అటు ఇటు తిరుగుతాం, అక్కడ ఉండేమో డప్పు కొడతాం. అందరూ అడిగి వెళ్ళేది. సో నా దగ్గరికి వచ్చి, నేను పైన కూర్చొని ఉన్న పైసలు ఇమ్మంటా. కింద ఆల్రెడీ వాడు 5 రూపాయలు ఇస్తే వాడు మొహన 5 రూపాయలు కొట్టిపోయింది. అంటే వాళ్ళకి అంటే మాఫియా ఇది అంతా కూడా. సో అన్న డబ్బులు ఇవ్వను, బిస్కెట్ కాతాయా అన్న, బిస్కెట్ తింటావా అంటే అలాగే ఆలోచన చేసి, పిల్లలు కదా వాళ్ళ డబ్బులు, వాళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి డబ్బులు. సో ఆకలి అవుతుందిగా, నీకు బిస్కెట్ ఇస్తాను అన్నాను. చక్కగా బిస్కెట్ ఇస్తే తిన్నది. సో ఎందుకే మాట చెప్తున్నాను అంటే, మనుషులు కటాక్షం పొందుకోవడానికి బయట బిచ్చగాళ్ళు మనం చూస్తాం, వాళ్ళు దీన మొహంతో ఉంటారు, ఏమి లేని వారిగా కనబడుతూ ఉంటారు.
సో దేవుని దగ్గర అలా బిక్కమొహం వేసుకొని కూర్చొని అయ్యా నీ కటాక్షం నాకు చూపించు అంటే చూపిస్తాడా? మనుషుల కటాక్షాన్ని పొందుకోవడానికి నువ్వు మోసం చేయొచ్చేమో, కానీ దేవుని కటాక్షం పొందుకోవడానికి నువ్వు మోసం చేయడానికి కుదరదు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాల్ని పరీక్షించే దేవుడు. మనుషుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు ఏం చూస్తాడు? సో ఇక్కడ రూతు యొక్క బిక్కగా పల్సగా అయిపోయిన తన ఏమందాం శరీర ఆకృతిని చూశాడా, కటాక్షించాడా బోయజు? లేకపోతే పాలిపోయిన మొహం వేసుకొని బ్లడ్ తక్కువైపోయి ఉన్నట్లు కనబడి సో అయ్యయ్యో అని కటాక్షించాడా? కాదు. మరి దేని బట్టి కటాక్షించాడు? ఆమె క్రియలు. ఆమె ఊర్లోకి వచ్చిన వెంటనే ఆమె సాక్ష్యం సువాసనలాగా పెళ్ళుబుకింది కదా. చనిపోయిన తన భర్త ఎడలా, తన మామయ్య ఎడలా, ఇప్పుడు విధరాలుగా ఉన్నటువంటి తన అత్త ఎడలా ఆమె చూపించినటువంటి క్రియలు, ప్రేమ, సో ఇదంతా కూడా ఆయనకు తెలిసే వచ్చింది. సో వీటిని బట్టి కటాక్షము చూపిస్తూ ఉన్నాడు బోయాజు. తలంపు ఏంటంటే దేవుని కటాక్షం అడుగుతున్నావు, బాగానే ఉంది, అసలు మన ప్రవర్తన దేవుని కటాక్షం పొందుకునేటట్లుగా ఉందా? అది ప్రశ్న. ఫస్ట్ బిహేవియర్ మారాలి, మన ప్రవర్తన విధానం మారాలి. దేవుని కటాక్షం పొందుకునేటట్లుగా ప్రవర్తిస్తూ అప్పుడు ప్రభువా నీవు నన్ను కటాక్షించని అడిగితే కటాక్షం పొందుకుంటావు. ప్రవర్తనేమో ఆయనకు ఆయాసకరంగా ఉంటుంది, జీవిత విధానమేమో ఆయనకు వ్యతిరేకంగా ఉంటుంది. కేవలం ప్రార్థనలో మాత్రమే ప్రభువా నన్ను కటాక్షించు అంటే కటాక్షిస్తాడా? గంట సేపు ప్రార్థన చేశాను కాబట్టి కటాక్షించు అంటే కటాక్షిస్తాడా? కాదు. సో ఇక్కడ ఎవరిని కటాక్షిస్తాడు అంటే మోషేలాగా, రూతులాగా వారి జీవితాలు ప్రభువుకు సమర్పించుకొని సంపూర్ణమైనటువంటి మనసుతో, పూర్ణమైన మనసుతో ప్రభును వెతికినప్పుడు ప్రభు వారిని ఏం చేస్తాడు అంటే కటాక్షిస్తాడు. కీర్తనలు చూడండి, ఒక మాట 51:18 దావీదు అంటాడు కదా, నీ కటాక్షము చొప్పున. సో సియోనికి మేలు చే. ప్రభు కటాక్షం మనకి ఏం చేసింది ఇక్కడ? మేలు. మనుషుల కటాక్షంగా సియోనికి, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను. సో దేవుని కటాక్షము మనకి ఎలా ఉపయోగపడిద్దో కొన్ని మాటలు మనం చూస్తున్నాం. దావీదు అందుకే అంటున్నాడు, అయ్యా నీ కటాక్షము చొప్పున నాకు మేలు చేయి, లేదా సియోనుకు మేలు చేయి. ఇది పర్సనల్గా అడుగుతూనే రాజ్యం కోసం కూడా అడుగుతున్నాడు. 51వ కీర్తన బెత్షెబా విషయంలో తను చేసిన తప్పిదమును దాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో నేను ఒక్కనే లాస్ అవ్వట్లేదు, నా రాజ్యం కూడా నా విధేయతను బట్టి కొంత లాస్ అవుతూ ఉంటుంది. సో ప్రభువా ఇదిగో నీ కటాక్షము చొప్పున సియోనికి మేలు చేయి, నాకు మేలు చేయి, నా పిల్లలకి, నా రాజ్యానికి మేలు చేయి, నన్ను కట్టు, మమ్మల్ని కూడా కట్టు. అందుకే అంటారు యెరూషలేము యొక్క గోడలను కట్టు. ప్రభు కటాక్షము మనకు మేలు చేకూర్చిద్ది, ప్రభు కటాక్షం మనల్ని కట్టిద్ది. ఇది మోషేకి తెలుసు కాబట్టే అడుగుతున్నాడు, అయ్యా నీ కటాక్షం నాకు కావాలి. సో మొట్టమొదటిగా కటాక్షం పొందుకోవాలి అంటే సరైన ప్రవర్తనా విధానం ఉండాలి. రూతు, మోషేని మన ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో కటాక్షం వల్ల కలిగే విషయాల గురించి ఆలోచన చేస్తే, ఒకటి కటాక్షం మనకు మేలు తీసుకొచ్చి పెట్టిద్ది, రెండోది కటాక్షం మనల్ని ఏం చేసిద్దంటే కట్టిద్ది. పడిపోయిన మన జీవితాలను కట్టేదే దేవుని యొక్క కటాక్షం, గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట చూడండి, కీర్తనలోనే 85:1, కీర్తన 85వ అధ్యాయము 1వ వచనం. సో 85:1లో దేవుని కటాక్షం చేసే ఇంకో మేలు గురించి మాట్లాడతారు కోరాహు కుమారులు. దేవుని కటాక్షం ఏం చేసిద్ది అంటే చెరకుపోయిన వారిని మరలా వెనుకకు రప్పించింది. ఒకవేళ నీ కుటుంబంలో, ఒకవేళ నీవే వ్యక్తిగతంగా దేవునికి దూరం అయ్యావేమో, చెరకు వెళ్ళిన అనుభవం ఉందేమో, దేవునికి ఆయాసకరంగా ప్రవర్తిస్తున్నావేమో, ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా అలాగ ఉన్నారేమో, చెరపట్టబడ్డవారుగా ఉన్నారేమో, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నీ కటాక్షం మరలా వాళ్ళని ఏం చేసేది? వెనక్కి తీసుకో. నిజమే కాదు, ఇజ్రాయెల్ ప్రజలు వారు ఆయాసకరంగా, దేవునికి యూదా ప్రజలు దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించడాన్ని బట్టి ప్రభువు వారిని 70 సంవత్సరాలు బబులోనుకి ఏం చేశాడు? చెరగా అప్పగించాడు. వెళ్ళినటువంటి ఆ ప్రజలు మరలా తిరిగి వచ్చి దేవుని ఆలయాన్ని కట్టడం,
ప్రాకారాలు కట్టడం, మరలా వాళ్ళు సమకూర్చబడ్డం మనం చూస్తాం లేఖనాలు. సో ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే ప్రభు కటాక్షం మూడవదిగా మనకు చేసేది ఏంటి అంటే చెరపట్టబడిన వారిని లేదా చెరగా వెళ్ళినటువంటి వారిని మరలా వెనుకకు తీసుకు. ఇందులో భాగముగా రాజు అయినటువంటి కోరేషును ప్రభు ఏం చేశాడు? రేపాడు. ఇప్పుడు కోరేషుకి ఇజ్రాయెల్ ప్రజల మీద, యూదా ప్రజల మీద ఏం కలిగింది? కటాక్షము. వెళ్ళండి, వెళ్ళి దేవుని ఆలయాన్ని కట్టండి అని ఆయన పిలుపు ఇవ్వడం ఎంత గొప్ప కార్యం కదా. సో ఇక్కడ తలంపు ఏంటంటే ప్రభు కటాక్షము ఒకటి మేలు చేసి పెట్టిద్ది, ప్రభు కటాక్షము ఏం చేసిద్ది? రెండోది ఏం చూసాం? మన ఆత్మీయ పడిపోయిన మన ఆత్మీయ జీవితాలను కట్టిద్ది. మూడోది ఏంటి? చెరగా వెళ్ళిన వారిని మరలా వెనకకు తీసుకొచ్చి, అంటే బ్యాక్ స్లీడన్ పీపుల్, ఆత్మీయంగా దిగజారిపోయిన వారిని మరలా అది ఏం తీసుకురాగలదు? వెనుకకు తీసుకురాగలదు. ప్రభుకు మాత్రమే అది సాధ్యం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన 99 గొర్రెలను కొండ మీద సేఫెస్ట్ ప్లేస్లో పెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఏం చేశాడు? వెతకడానికి వెళ్ళాడు. అది దొరికి చక్కగా భుజం మీద తీసుకొని. సో యేసుప్రభు వారు లూకాసు వార్త 19:10 ప్రకారము ఆయన ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు. సో ఆయన వెతకడానికి వచ్చాడు. ఆయన చెరగా వెళ్ళినటువంటి, చెరపట్టబడ్డ వారిని విడిపించి మరలా సమకూర్చడానికి. ఇది దేవుని కటాక్షం చేసే పని. సో అందుకే మనము మోషేలో అడగాలి ఏమని? ప్రభువా నీ కటాక్షము నాకు కావాలి అని. కీర్తన 119లో కూడా కొన్ని మాటలు ఉంటాయి. కీర్తన 119 58వ వచనం చూడండి. నూట 19:58. సో ఎలా అడగాలి? అసంపూర్ణమైన హృదయంతో, పూర్ణ హృదయముతో ఆయన బ్రతిమలాడుకోవాలి. మోషే అదేగా చేస్తాను. ఒకటికి అన్నిసార్లు అడుగుతా, అయ్యా నీ కటాక్షం, నీ కటాక్షం, నీ కటాక్షం, బ్రతిమలాడాలి. అంటే ఇదేం చూపిస్తుంది అంటే బ్రతిమలాడడం అంటే ఊరికే బ్రతిమలాడడం కాదు. బ్రతిమలాడుతున్నాడు అంటే దాని యొక్క అత్యవసరతను చూపిస్తాము కదా. ఎమర్జెన్సీని అందాము, ఇంపార్టెన్స్ అందాము. ఒక విషయాన్ని పదే పదే బ్రతిమలాడుతున్నాము అంటే దాని యొక్క ఇంపార్టెన్స్, అసలు అది లేకపోతే నేను ఉండలేనన్నట్లుగా. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా కీర్తనకారుడు అంటున్నాడు, మరలా చదవండి ఆ మాట, కటాక్షం ఉంచుమని. అది నా పూర్ణ హృదయముతో నిన్ను బతిలాడుకోండి. సో ప్రభు దగ్గరికి వస్తున్నావు కటాక్షం అడగాలని. సో కటాక్షం అడిగే ముందు మన యొక్క ప్రవర్తన విధానం మార్చుకోవాలి. కటాక్షంలో దొరుకుతున్న మేలు ఒక 3 చూసాము. సరే ఎలా అడుగుతావు కటాక్షాన్ని పొందుకునేటట్లుగా అంటే బ్రతిములాడుకుంటూనే పూర్ణ హృదయంతో బ్రతిములాడాలి. ఈయన కాకపోతే ఆప్షన్ ఇంకొక ఆయన ఉన్నాడులే అన్నట్టుగా కాదు. దేవుడు ఇవ్వకపోతే ఇంకొక ఆప్షన్ చూద్దాంలే అన్నట్లుగా కాదు. ఇది మనం అలాగే కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. ఒకవేళ దేవుని దగ్గర నుంచి సమాధానం రాకపోతే ఇలా చేద్దాంలే. మోషే అలా అడగట్లేదు, నాకు ఏవి కాదు అయ్యా, నీ కటాక్షమే నాకు కావాలి. సో కీర్తనకారుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు కటాక్షము కొరకు మనం ఏం చేయాలా? ఆయన్ని పూర్ణ హృదయముతో బ్రతిమలాడుకునే వారముగా ఉండాలి. ఇదే కీర్తనలో 77లో కూడా అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కటాక్షంలో నాకు కలుగును గాక అంట. చూడండి. సో ఇందాక 3 విషయాలు చూసాం. ఇది 4వ మాట. ఏది? కటాక్షము కలగాలి. కటాక్షము ఎందుకు అవసరము అంటే బ్రతకాలంటే. గుర్తుపెట్టుకోండి, బ్రతకాలంటే ఏం కావాలా? దేవుని కటాక్షం కావాలి. అందుకే ప్రభు అనుగ్రహముతోటే మనం బ్రతకగలం. గుర్తుపెట్టుకోండి. సో ఈ లోకంలో ఆత్మీయంగా బ్రతకాలన్నా, భౌతికంగా జీవించాలన్నా ఎవరి కటాక్షం కావాలా? దేవుని కటాక్షం కావాలి. యోసేపుకి దేవుని కటాక్షం దొరికింది కాబట్టే ఆత్మీయంగా పరిశుద్ధంగా బ్రతికాడు. భౌతికంగా కూడా అతడు ఏమయ్యాడు? చక్కగా అభివృద్ధిలోనికి వచ్చాడు. సో నీ స్పిరిచువల్ లైఫ్లోనూ, నీ యొక్క ఫిజికల్ లైఫ్లో కూడా, నీ జీవితం అంతట్లో కూడా దేవుని కటాక్షాన్ని నువ్వు పొందుకోవాలి. సో దేవుని కటాక్షం ఎందుకు అవసరం అంటే అది నీకు మేలుగా చేసి పెట్టిద్ది. దేవుని కటాక్షం ఎందుకు అవసరం అంటే నువ్వు కట్టబడాలి కాబట్టి. దేవుని కటాక్షం ఎందుకు అవసరం అంటే చెరగా వెళ్ళిన నీ వారు తిరిగి మరలా సమకూర్చబడాలి కాబట్టి. దేవుని కటాక్షం ఎందుకు అవసరము అంటే ఇది 4వదిగా మనం చూస్తున్నాము, మనము ఏమవ్వాలా? బ్రతకాలి కాబట్టి. ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 33లో ఉంటుంది చూడండి, 26. 33:26. యోబు గ్రంథం 33:26.
వాడు దేవునిని బ్రతిమలాడుకొని ఎడల. సో ఇందాక చదివేమేమో ఒక మాట 119:77 దానికి ఇది పెట్టుకోండి. ఇక్కడ కూడా అదే, దేవుని బ్రతిమలాడుకుంటేనే కటాక్షం పొందుకుంటాం. గుర్తుపెట్టుకోండి. బ్రతిమలాడుకోకుండా ఒక ఆప్షన్గా అడిగితే అడుగుదాం అన్నట్లుగా, ఒక రాయేద్దాంలే అన్నట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ఎన్నడూ ప్రభు కటాక్షం పొందుకోవు. మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. తన స్నేహితుడి విషయమై అర్ధరాత్రి తన నమ్మి తన దగ్గరకు వచ్చిన ఈ స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? మాటి మాటికి బ్రతిమిలాడుకున్నాడు. ఒక కానాను స్త్రీ కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి బ్రతిమిలాడిద్ది. ఆయన మాట్లాడు. ఇదిగో మనుషులు, లేదంటే మనుషులు తినేది కుక్క పిల్లలకు వేయడం యుక్తమా అన్నట్టుగా ప్రశ్న వేస్తాడు కదా. ఆమె కూడా చక్కగా సమాధానం ఇచ్చింది. భోజనపు బల్లమేంచి పడేటువంటి రొట్టె ముక్కల కోసము కుక్క పిల్లలు కూడా ఆశపడును కదా అన్నట్లుగా ఆమె రెస్పాండ్ అవుతా ఉంటాం. అంటే ఇవన్నీ ఏం చూపిస్తున్నాడు? బ్రతిమలాడుట. ప్రార్థనలో ఇది అవసరం. ఊరికే ఒక మాట అనేసి వదిలేయడం కాదు. వ్యక్తిగత నీ ప్రార్థనలో కూడా ప్రభు చెయ్యయ్యా ప్లీజ్, నువ్వు సహాయం చేయకపోతే నేను ఏమి చేయలేను. బ్రతిమలాడి చేసేటువంటి ప్రార్థనలే దీర్ఘకాల ప్రార్థనలు అవుతాయి. మనం ఎందుకు దీర్ఘకాల ప్రార్థనలు చేయలేకపోతున్నాము అంటే, ఒక విషయమే ప్రభు దగ్గర గోజాడే విషయంలో ఫెయిల్ అవుతున్నాం. కారణం ఏంటంటే బ్రతిమలాడట్లేదు. ఏదో ఆర్డర్ వేసినట్టుగా చేస్తున్నాం ప్రార్థనలన్నీ కూడా. ఆర్డర్ వేసినట్టు కాదు, బ్రతిమలాడు. ప్రభా నాకు చేసి పెట్టు, అసలు నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నీ కటాక్షం నాకు కావాలి. అందుకే అక్కడ కీర్తన 119:77లోను, ఇక్కడ యోబు గ్రంథం 33:26లో కూడా అదే మాట. ఆయన బ్రతిమలాడండి, ఇది రావాలి. ఒక విశ్వాసిగా నీకు నాకు, నీ పిల్లల విషయం బ్రతిమలాడడం నేర్చుకో, నీ గ్రామం విషయమే బ్రతిమలాడడం నేర్చుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కటాక్షం చూపిస్తాడు. అందుకే కదా సొదొమ గొమొర్ర నాశనం చేయకముందు మోషే దేవుని దగ్గర ఏం చేస్తా వచ్చాడు? బ్రతిమలాడాడు. 50 దగ్గర నుంచి మొదలుపెట్టాడు, బ్రతిమలాడుతూ 10 దాకా వచ్చింది ఎవరు. సో ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, బ్రతిమలాడితే ఆయన కటాక్షాన్ని పొందుకుంటాం. గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు అనిపిస్తాడు అబ్రహాం అలాగా బ్రతిమలాడ్డాన్ని బట్టి లోతు తన 2 కుమార్తెలు తప్పించబడ్డారేమో అని కదా. ఒకవేళ బ్రతిమలాడకపోతే వాళ్ళ 3 కూడా తప్పించబడరేమో అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్నిసార్లు. మనం బ్రతిమలాడితే అట్లీస్ట్ కొద్ది మంది అయినా తప్పించబడతారు. చివరి అవకాశమైన వారికి ఇవ్వబడిద్దేమో నీవు నేను బ్రతిమలాడడాన్ని బట్టి. అందుకే కటాక్షం కావాలి. కటాక్షం దేవుని దగ్గర పొందుకోవాలి అంటే ప్రవర్తన సరిగా ఉండాలి, పూర్ణ హృదయంతో ప్రభుని బ్రతిమలాడుకోవాలి. తర్వాత కటాక్షాన్ని పొందుకోవడానికి అవసరతలు ఏంటి అంటే, కటాక్షం ఎందుకు అవసరము అంటే ఒక 4 విషయాలు చూస్తాం. ఇంకో మాట చూద్దాం రండి. నెహెమ్యా కూడా అంటాడు. అంతకంటే ముందు ఒకసారి సామెతలు చూద్దాం, 12:2 తర్వాత నెహెమ్యా చూసి ముగించుకుందాం. వ్యర్థమైన ఆలోచనలు, దురాలోచనలు గలవారు. మొదట్లైన వదిలిపెట్టు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపు. రైచియస్ మ్యాన్ ఎవరన్నా ఇంగ్లీష్లో గుడ్ మెన్ అంట. చూడండి, సత్పురుషునికి, రైచియస్ వన్, గుడ్ మెన్. ఎవరికి కటాక్షం చూపిస్తాడు? యథార్థంగా బ్రతుకు. నువ్వు లోపల ఒకటి బయట ఒకలాగా బ్రతకొద్దు. లోకంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మందిరానికి వస్తే ఇంకో రకంగా బ్రతకొద్దు. యథార్థంగా బ్రతుకు, ప్రభు కటాక్షం చూపిస్తాడు. ఎక్కడే ఉన్నప్పుడు నలుగురిలో ఉండు, చుట్టూ విగ్రహారాధికుల మధ్యలో ఉండు. నీ ఇంటిగ్రిటీ, నీ యథార్థతను విడిచిపెట్టద్దు. ఎలా బ్రతకాలా? సత్యము కలిగి బ్రతకాలి. ఎలా బ్రతకాలా? యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. అప్పుడు ప్రభు ఏం చూపిస్తాడు? కటాక్షం. దానియేలుకు కటాక్షం చూపించడంలో ప్రభు ఎప్పుడైనా వెనకం చేశాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు, యోసేపుకు కటాక్షం చూపించడంలో ప్రభు ఎప్పుడైనా వెనకంజ వేశాడా? తన ప్రజలైన వారు ఆపదలో చిక్కబడ్డప్పుడు ప్రభు కటాక్షం చూపించడంలో ఎప్పుడైనా వెనకంజ వేశాడా? సత్ప్రవర్తన కలిగి నీవు ఉండగలిగితే ప్రభు కటాక్షం తప్పక చూపుతాడు. ఇప్పుడు నెహెమ్యా గోడలన్నీ పడిపోయాయి, ఆ గుమ్మాలు కాలిపోయాయి అనే సమాచారం విన్న తర్వాత ఎంతో దిగులు పడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు కదూ.
అంటాడు నెహెమ్యా 1 అధ్యాయం 5వ వచనంలో. ఈ ఒక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా 1 అధ్యాయం 5వ వచనం. సో ఈ సమాచారం అన్ని విన్నప్పుడు ఒకసారి 4 కూడా చూద్దామా. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. సో ఎన్ని దినాలు మనకు తెలియదు. కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసిన అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామే, ఈ కటాక్షము అడిగాడు, బ్రతిమిలాడాడు. ఎలా చెప్పొచ్చు? 5వ వచనంలోనే అన్నాడు ఏమని? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడ. ఇక్కడ చాలా విషయాలు చెప్తూనే, మేము నీకు లోబడలేదయ్యా, ఇది వాస్తవమే. ఇప్పుడు మేము చెరగా ఉండడానికి వెళ్ళడానికి గల కారణము మా పాపమే అని చెబుతూ కింద లాస్ట్లో అంటాడు 6వ వచనం చివరిలో, నేనును నా తండ్రి ఇంటి వారమును పాపము. సో ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు నెహెమ్యా? పాపం ఉంటే దేవుడు కటాక్షము చూపడు. నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే, నువ్వు నిజంగా ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లయితే తప్పకుండా ప్రభు కటాక్షం చూపిస్తాడు. ఇది ఇక్కడ నేర్పిస్తా ఉన్నాడు, నెహెమ్యా చెప్తున్నాడు. నెహెమ్యా దేవుని కటాక్షాన్ని పొందుకున్నాడు. ఒక లాంగ్ లీవ్ కోసం అప్లై చేయడానికి వెళ్ళాడు కదా, ఒక గవర్నర్ అయిన రాజు దగ్గరికి వెళ్ళి వెంటనే అద్భుతంగా లాంగ్ లీవ్ శాంక్షన్ చేయడం మాత్రమే కాకుండా గోడ కట్టడానికి కావలసినటువంటి సోర్సెస్ కూడా ఇవ్వడం మనం చూస్తాం. సో తలంపు ఏంటంటే నెహెమ్యా లాగా, రూతు లాగా, ఏమండి మోషే లాగా మనం ఏం కోరుకోవాలా? దేవుని కటాక్షం. ప్రభువా నీ కటాక్షం, నీ కటాక్షం, నీ కటాక్షం. సో ప్రభు తన కటాక్షాన్ని ఎవరికి చూపుతాడని చూసాం. ఎవరికి చూపుతాడు? సత్ప్రవర్తన కలిగిన వానికే దేవుని కటాక్షము దొరికింది. రూతుకు దొరికింది, మోషేకి దొరికింది, నెహెమ్యాకు దొరికింది. సో కటాక్షం పొందుకోవాలంటే ఒకటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి, రెండోది ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, అడగాలి. ఎలాగ అడగాల? పూర్ణ హృదయముతో బ్రతిమలాడుకోవాలి. ఆప్షన్ కాదు, మ్యాండేటరీ అన్నట్టుగా చేయాలి మన ప్రార్థనలు. తప్పనిసరిగా బ్రతిమలాడాలి, గుర్తుపెట్టుకో. సో కటాక్షం ఎందుకు అవసరము? నీవు మేలును అనుభవించాలంటే దేవుని కటాక్షం కావాలి. నువ్వు కట్టబడాలి ఆత్మీయంగా అంటే దేవుని కటాక్షం కావాలి. చెరపట్టబడ్డ నీ వారు సమకూర్చబడాలి అంటే దేవుని కటాక్షం కావాలి. 4వది ఏం చూసాం? దేనికి కావాలి కటాక్షం? బ్రతకాలంటే కటాక్షం కావాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకునే సమయం కాదుగా. సో ఇంత అవసరం కాబట్టే మోషే అడిగాడు, అయ్యా నీ కటాక్షం కావాలయ్యా, కటాక్షం కావాలి. సో మోషే మొట్టమొదటిగా ఏమడిగాడు? మార్గములు నాకు తెలుపు అడిగాడు. రెండోది ఏమడుగుతున్నాడు ఇక్కడ? కటాక్షం. రండి మోకాల మీదకి వచ్చి అడుగుదామా, ప్రభువా నీ కటాక్షం కావాలయ్యా. మనుషుల కటాక్షం కోసం చాలాసార్లు వెంపర్లాడుతూ అవమానాలు పాలవుతూ క్షేమైపోతున్నాను. ప్రభువా నీ కటాక్షం నాకు కావాలి. మోషేలాగా బ్రతిమలాడడం నాకు నేర్పవా? నెహెమ్యాలాగా ఉపవాసం ఉండి నీ కటాక్షం కొరకు కనిపెట్టే మనసు నాకు ఇవ్వా? రూతులాగా మంచి ప్రవర్తన కలిగి నీ కటాక్షం పొందుకునే దానిగా వాడిగా నేను ఉన్నట్లు సహాయం చేయవా? నిజమే, నీ కటాక్షం ఎంతగా మాకు అవసరమో మాకు చూపించావు. ఆ రీతిగా నీ కటాక్షాన్ని పొందుకునే వారిగా మేముండినట్లు, మా ప్రవర్తన మార్చుకున్నట్లుగా మాకు సహాయం చేయవా అని ప్రభుని అడుగుదాం. ప్రభు నమ్మదగిన వాడు, సహాయం చేస్తాడు.